హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో టెట్కి 3 months టైం ఇచ్చారు కదా. సో 1 month ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 2 months ఉంది. సో ఇప్పుడు వరకు ఎవరైనా ఇంకా సరిగ్గా చదవకుండా సరిగ్గా ప్లానింగ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచైనా పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ చేసుకొని చదివితే టెట్లో ఏ విధంగా స్కోర్ సాధించగలమనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చెప్పే ముందుగా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కదా, 3rd నుంచి 10th వరకు తెలుగు, ఇంగ్లీష్, గ్రామర్ టాపిక్ వైజ్ పీడిఎఫ్స్. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ అంటే మనకి టెట్కి కంటెంట్ అనేది అవసరం లేదు, ఓన్లీ గ్రామర్ చూసుకుంటే సరిపోద్ది. ఎస్ఏ అయినా ఎస్జిటి అయినా సరే ఓన్లీ గ్రామర్ చూసుకుంటే సరిపోద్ది టెట్కి. ఎస్ఏ వాళ్ళకి అయితే మళ్ళీ డిఎస్కి ఇంగ్లీష్ అనేది ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలంటే 3rd నుంచి 10th వరకు టాపిక్ వైజ్ ఇంగ్లీషు టెక్స్ట్ బుక్లో గ్రామర్ చూసుకుంటూ జనరల్ గ్రామర్ ఏదైనా సరే ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా సరే ఇంగ్లీషు నేను రాసిన పీడిఎఫ్తో పాటు జనరల్ గ్రామర్ బుక్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో అన్ని రూల్స్ కవర్ అవ్వవు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి టెన్సెస్ ఉందంటే టెన్సెస్లోని సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చారు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఇవ్వలేదు. సో టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే నేను రాయగలను, లేనిది రాయలేను కదా. సో అన్ని రూల్స్ కవర్ అవ్వాలంటే జనరల్ గ్రామర్ బుక్ కూడా ఉండాలి. సిలబస్లో ఇచ్చిన అన్ని కవర్ అవ్వాలంటే జనరల్ గ్రామర్ బుక్ ఉండాలి. దానికి తోడు టెక్స్ట్ బుక్ అనేది వదిలేయకూడదు. కాబట్టి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 3rd నుంచి 10th వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఉంటాయి కదా, ప్రతి గ్రామర్ పాయింట్ ప్రతి టాపిక్ కూడా మనం చదువుకోవాలి. ఒకవేళ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళన్నా రాసుకోలేము అనుకున్న వాళ్ళన్నా నేను రాసిన పీడిఎఫ్ నోట్స్ తీసుకుంటే మీకు అది సరిపోతుంది. ఇంకోటి తెలుగు ఏంటంటే 3rd నుంచి 10th వరకు పదజాలం నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి గ్రామర్ టాపిక్ కూడా రాయడం జరిగింది. అంటే సందులన్నీ ఒకే దగ్గర, సమాసాలన్నీ ఒక దగ్గర, అర్థాలన్నీ ఒక దగ్గర, వ్యతిరేక పదాలన్నీ ఒక దగ్గర, ఇలా ప్రతిదీ కూడా గ్రామర్ టాపిక్ సంబంధించి గ్రామర్ టాపిక్స్, వొకాబులరీకి సంబంధించి వొకాబులరీ ప్రతిదీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. దాని తోడు టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ఉండాలి. తెలుగు అనేది చెప్తున్నాను కదా, తెలుగు అనేది కంటెంట్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. ఎస్జిటి వాళ్ళు అయితే కంటెంట్, గ్రామర్, మెథడాలజీ చదవాలి, ఇంగ్లీష్ గ్రామరు మెథడాలజీ చదవాలి, కంటెంట్ అవసరం లేదు టెట్కి. అదే ఎస్ఏ వాళ్ళు అయితే ఇంగ్లీష్ గ్రామరు తర్వాత జనరల్ గ్రామర్ చెప్పాను కదా, చదివితే సరిపోద్ది, కంటెంట్ అవసరం లేదు. డిఎస్సికి అసలు ఇంగ్లీష్ అనేదే ఉండదు. తెలుగు కూడా వాళ్ళు ఏంటంటే 6th నుంచి 10th వరకు కంటెంట్ ప్లస్ గ్రామర్ చదవాలి, మెథడాలజీ ఉండదు ఎస్ఏ వాళ్ళకి. అదే ఎస్జిటి వాళ్ళు అయితే 3rd నుంచి 8th వరకు కంటెంట్ చదవాలి, 3rd నుంచి 10th వరకు గ్రామర్ టాపిక్స్ అని చూసుకోవాలి. సో అలా గ్రామర్ టాపిక్స్ ఒకవేళ టెక్స్ట్ బుక్ లేకపోయినా సరే నేను 3rd నుంచి 10th వరకు పీడిఎఫ్ రెడీ చేస్తాను. కాబట్టి 3rd నుంచి 8th వరకు చదివితే సరిపోద్ది ఎస్జిటి వాళ్ళు అయితే. సో 3rd నుంచి 10th వరకు తెలుగు, ఇంగ్లీష్, గ్రామర్ టాపిక్స్ ప్రతిదీ కూడా టాపిక్ వైజ్ రాయడం జరిగింది. ఇందులో బుక్స్ ఏంటంటే 3rd నుంచి 8th వరకు 2024 టెక్స్ట్ బుక్స్ రాశాను, 9th అయితే 2024 టెక్స్ట్ బుక్ రాశాను, ఓల్డ్ కూడా రాశాను. 10th అనేది ఓల్డ్, మొన్న సిలబస్లో ఇచ్చారు కదా అందుకని 10th అనేది ఓల్డ్, న్యూ యాడ్ చేయలేదు. మీకు కావాల్సిన పీడిఎఫ్ కావస్తే ఈ నెంబర్కి మీరు మనీ సెండ్ చేయాలి. ఏంటంటే తెలుగు కావాల్సిన వాళ్ళు 120 రూపీస్, ఇంగ్లీష్ కావాల్సిన వాళ్ళు 100 రూపీస్, ఈవీఎస్ కావాల్సిన వాళ్ళు 40 రూపీస్. ఈవీఎస్ అంటే 3rd నుంచి 5th వరకు, తర్వాత 6th నుంచి 8th లేకపోతే 6th నుంచి 10th వరకు నేను సైన్స్ అండ్ సోషల్ మళ్ళీ రాస్తున్నాను. సో ఇప్పుడైతే 3rd నుంచి 5th వరకు రాశాను, అది 40 రూపీస్. సో ఏ నెంబర్ కంటే 7702431326, మళ్ళీ చెప్తున్నాను 7702431326 నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసినప్పుడు కృష్ణకుమారి అని పేరు వస్తుంది. దీనికి మీరు పే చేసి ఏది కావాల్స్తే అది దానికి అమౌంట్ పే చేసేయండి. లేకపోతే మొత్తం కావలిస్తే మొత్తం పే చేసేసినా నేను చూసి అది మీరు ఏంటంటే పే చేసిన తర్వాత అది స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి. ఫోటో పెడితే అది ట్రాన్సాక్షన్ ఐడి కనిపించేలా ఫోటో పెట్టండి. ఫోటో పెడితే నేను దాన్ని ఇదే నెంబర్కి వాట్సాప్ పెడితే అది చూసి నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, దీనికోసం మళ్ళీ నాకు కాల్స్ చేయకండి, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి, నేను ఏవి లిఫ్ట్ చేయలేను, సైలెంట్లో పెట్టేస్తున్నాను. సో మీకు పీడిఎఫ్ల గురించి అయితే ఏ డౌట్ అవసరం లేదు. మీరు ఇదే నెంబర్కి ఫోన్పే చేసి అది ఫోటో తీసి వాట్సాప్ పెడితే నేను ఆన్లైన్లోకి వచ్చాక మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. మీరు పెట్టే టయానికి నేను ఆన్లైన్లో ఉంటే నేను సెండ్ చేస్తాను. ఒకవేళ లేకపోతే చూసాక సెండ్ చేస్తాను. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే, సబ్జెక్టులకు సంబంధించి ఏదన్నా డౌట్లు ఉంటే మీకు నా వాట్సాప్ నెంబర్ ఇదే అని చెప్పాను కదా. సో ఇదే నెంబర్కి మీరు ఆ డౌట్లు మెసేజ్ చేస్తే నాకు తెలిస్తే మీకు ఆన్సర్ చేస్తాను. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏ డౌట్లు ఉన్నా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్స్ మాత్రం ఎవరు కూడా చేయొద్దు, ఎందుకంటే నేను పక్క రాయాలి, చదవాలి కదా. సో నాకు టైం అనేది ఉండదు, అంతమంది కాల్స్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడడానికి టైం సరిపోదు. అందుకని మీకు ఏ డౌట్ ఉన్నా సరే వాట్సాప్లో అడగండి. పీడిఎఫ్ల కోసం అయితే తెలుగు అయితే 120 రూపీస్, ఇంగ్లీష్ 100 రూపీస్, ఈవీఎస్ 3rd to 5th 40 రూపీస్. నెంబర్ ఏంటంటే 7702431326. ఒకసారి ఈ పీడిఎఫ్లు చూడండి. ఇది ఏపీ వాళ్ళకి సంబంధించి టెక్స్ట్ బుక్ సంబంధించి, అంటే తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇది ఏపీకి సంబంధించింది మాత్రమే.
ఇంగ్లీష్ అయితే చూడండి ఫ్రెండ్స్, టెన్సెస్ అంతా ఒకే దారి. దాని నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఏ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అన్నీ రాయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రిపీటెడ్ కంటెంట్ రాయలేదు. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఫాస్ట్ గురించి థర్డ్లోనో ఫోర్త్లోనో డెఫినేషన్ ఉంది. మళ్ళీ అది మళ్ళీ రాయం కదా, దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అన్నీ సింపుల్గా ఉన్నాయి కూడా, ప్రతిదీ రాయలేం కదా. సో దాని మీద మీకు ఒక అవగాహన వస్తే చాలా కష్టంగా ఉన్న ఎగ్జాంపుల్స్ నేను ప్రతిదీ రాయడం జరిగింది. ఇది ఇంగ్లీష్కి సంబంధించి. తర్వాత ప్రొనౌన్ చూడండి, ప్రొనౌన్కి సంబంధించి. తర్వాత ఇందులో సినోనిమ్స్, యాంటోనిమ్స్, సింగులర్, ప్లూరల్, ఫ్రేజల్ వర్బ్స్ అన్నీ కూడా రాయడం జరిగింది. ఏది కూడా మిస్ చేయలేదు. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రతిదీ రాయడం జరిగింది. ప్రిఫిక్స్, సఫిక్స్ ఎందుకు రాశానంటే మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మెయింటెనెన్స్ అని ఉంది. మెయింటెనెన్స్లో లాస్ట్లో ఏఎన్సి అని ఉంది. నార్మల్గా చదివినోడు పర్లేదు స్పెల్లింగ్ వచ్చినట్టే ఉంటుంది, కానీ అక్కడ క్వశ్చన్ ఇచ్చి మెయింటైన్ అని ఇచ్చి దీనికి యాడ్ అయ్యే సఫిక్స్ ఏంటని అడుగుతారు. అప్పుడు ఏమిస్తారు? ఏఎన్సిఈ, ఈఎన్సిఈ, ఇంకా మిగతా ఈ 2 ఆప్షన్లు ఏ ఒకటి ఇవ్వచ్చు. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం, అక్కడ ఏఎన్సిఈయా ఈఎన్సిఈ అని. సో అలాంటివి మనం చదువుకుంటే మనకి ఈజీగా ఉంటాయి. సో అన్నీ కూడా ప్రిఫిక్స్, సఫిక్స్ కూడా 10th వరకు ఉన్నాయి రాశాను. ప్రోవర్బ్స్ నేను ఉన్నంత వరకు అన్నీ రాశాను. కొంతమంది ఏమంటున్నారంటే ఈ సిలబస్లో ఉన్నాయి మీరు రాయలేదు ఎందుకు మేడం అని అడుగుతున్నారు. నేను ఓన్లీ టెక్స్ట్ బుక్ గ్రామర్ రాశాను, జనరల్ గ్రామర్ రాయలేదు. టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ రాయడం జరిగింది. నేను రాయలేను కదా అంటే కొంతమంది హోమోఫోన్స్, హోమోనిమ్స్ సిలబస్లో ఉన్నాయి మీరు రాయలేదని అడుగుతున్నారు. టెక్స్ట్ బుక్లో ఉంటే ఖచ్చితంగా రాస్తాను. టెక్స్ట్ బుక్లో లేకపోతే నేను ఎలా రాయగలను? ఇది ఇంగ్లీష్తో సంబంధించి. తెలుగు చూడండి, సందులు ఉత్త సంధి సంబంధించి మొత్తం ఒకే దగ్గర రాయడం. తర్వాత సవర్ణదీర్ఘ సంధి, ఇలా సందులు, సమాసాలు, ఉత్పత్తి అర్థాలు, నానార్థాలు, ప్రత్యేక పదాలు, ఇంకా అన్నీ ఏ ఉంటాయి ఈ టెక్స్ట్ బుక్లు ఎన్ని ఇచ్చారో అన్నీ కూడా రాయడం జరిగింది. పదజాలం నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాశాను. ముఖ్యమైన దినోత్సవాలు 8th క్లాసులు ప్రతి లెసన్ వెనకాల కూడా ప్రతి ముఖ్యమైన దినోత్సవం ఇచ్చారు, అవన్నీ కూడా ఆర్డర్లో రాయడం జరిగింది. తర్వాత అర్థాలు, ప్రకృతి, వికృతి అన్నీ కూడా రాయడం జరిగింది. పదజాలం నుంచి స్టార్ట్ చేసి నేను రాయడం జరిగింది, లెసన్లో రాయలేదు. సో పదజాలం నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ప్రతిదీ ఇంకా పదజాలం నుంచి మీరు చూసుకోని అవసరం లేదు. లాస్ట్లో ఉన్న పర్యాయపదాలు, అర్థాలు, తర్వాత ఇవేంటి వ్యతిరేక, ప్రకృతి, వికృతి ఇవన్నీ కూడా రాయడం జరిగింది. ఇది తెలుగు. ఈవీఎస్ చూడండి, 3rd నుంచి 5th వరకు రాశాను కదా. ఇది ఈవీఎస్ అంటే ప్రతి లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్లు. మీకు టెక్స్ట్ బుక్ ఉన్నా లేకపోయినా, ఎందుకంటే సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 అని 3 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, దొరకడం కష్టమైపోతుంది కాబట్టి నేను ప్రతిదీ కూడా రాయడం జరిగింది. మొత్తం 3rd, 4th, 5th కలిపి ఒక 20 పేపర్స్లో అంటే 40 పేజెస్లో రాయడం జరిగింది. మీకు ఈజీగా ఉంటుంది టెక్స్ట్ బుక్లో చదువుకుంటే పని లేకుండా. లేకపోతే ఒకవేళ టెక్స్ట్ బుక్స్ ఉన్నా సరే ఇవి ఎలా ఉంటాయంటే ప్రాక్టీస్ కోసం చేయడానికి బాగుంటుంది. సో ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ రాయడం జరిగింది. ఇది ఈవీఎస్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఏంటంటే టెట్ ప్లానింగ్. టెట్లో కనీసం 3 months ఇచ్చారు కాబట్టి ఇప్పుడైనా సరే, అంటే జస్ట్ బార్డర్లో పాస్ అయిన వాళ్ళు, ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు, లేకపోతే పిల్లలతోనో లేకపోతే వేరే వర్క్ చేసుకుంటే ఇబ్బంది పడుతూ చదువుతున్న వాళ్ళు కూడా కనీసం 120+ సాధిస్తే తప్ప మన డిఎస్సిలో జాబ్ రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. సో 120+ సాధిస్తే ఒక 15 మార్కులన్నా సరే వెయిటేజ్ కలుస్తుంది. అప్పుడు డిఎస్సికి 15 మార్కులు ఉన్నప్పుడు మిగతా 80 మార్క్స్కి మనం కష్టపడితే సరిపోద్ది. సో ఎవరైనా సరే ముందైతే ఇవి ప్రాపర్గా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెట్కి 4 పాయింట్లు ఏంటి, 1 to 10 టెక్స్ట్ బుక్లు ఉండాలి. టెట్కైనా డిఎస్సికైనా సరే 1 to 10 టెక్స్ట్ బుక్లు కన్ఫామ్గా ఉండాలి. తర్వాత టైం టేబుల్ ప్రాపర్గా వేసుకోవాలి. తర్వాత మెటీరియల్స్, తర్వాత ప్రాక్టీస్ బిట్స్. ఇప్పుడు చూడండి 1 to 10 టెక్స్ట్ బుక్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు అయితే 3rd నుంచి 9th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్, 10th అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్. ఎస్జిటి అయినా ఎస్సీ అయినా సరే టెక్స్ట్ బుక్స్ సరికి వచ్చేసరికి 3rd నుంచి 9th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్, 10th అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్. సో ఎస్జిటి వాళ్ళు అయితే 3rd నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి అంటారు కానీ 1st, 2ndలో పెద్ద ఏమీ ఉండదు కాబట్టి 3rd నుంచి 8th వరకు లైన్ టు లైన్ కంటెంట్ చదవాలి. లైన్ టు లైన్ చదివి 9th, 10th అనేది రిలేటెడ్ టాపిక్స్ చదివితే సరిపోద్ది. ఎవరో ఎస్జిటి వాళ్ళు అయితే, ఇది ఎస్జిటి. అదే ఎస్ఏ వాళ్ళు అయితే చూడండి టెక్స్ట్ బుక్స్ అయితే 3rd నుంచి 9th వరకు న్యూ టెక్స్ట్ బుక్స్, అంటే 2024 సిలబస్లో ఉన్న టెక్స్ట్ బుక్స్. 10th అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్. 3rd నుంచి 8th వరకు ఎస్జిటి వాళ్ళు అయితే 3rd నుంచి 8th వరకు కంటెంట్ లైన్ టు లైన్ చదవాలి. 9th, 10th అనేది రిలేటెడ్ టాపిక్స్ చదువుకుంటే సరిపోద్ది. అదే ఎస్ఏ వాళ్ళు అయితే 6th నుంచి 10th వరకు లైన్ టు లైన్ కంటెంట్ చదివి
ఇంటర్లోని రిలేటెడ్ టాపిక్స్ చదువుకోవాలి. ఇది ఎస్ఏ వాళ్ళు అయితే వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది 6th నుంచి 10th వరకు, 3rd నుంచి చదువుకుంటే ఇంకా మంచిది. 6th నుంచి 10th వరకు లైన్ టు లైన్ చదివి ఇంటర్ లెవెల్లో ఏంటంటే రిలేటెడ్ టాపిక్స్ చదువుకోవాలి టెట్ వరకు. సో ఎస్ఏ వాళ్ళకి అయితే టెట్కి తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లు ఉంటాయి, డిఎస్సికి ఉండదు. తెలుగు ఇంగ్లీష్లో మెథడాలజీ అనేది ఉండదు. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళైతే తెలుగు ఇంగ్లీషు కంటెంట్ గ్రామర్తో పాటు మెథడాలజీలు చదవాలి, కానీ ఎస్ఏ వాళ్ళకి మెథడాలజీలు ఉండవు, ఓన్లీ కంటెంట్ పార్ట్ మాత్రమే ఉంటుంది. సో అది ఎందుకంటే వాళ్ళకి డిఎస్సిలో ఉండదు కాబట్టి. సో 1 to 10th టెక్స్ట్ బుక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సైకాలజీ అయితే అకాడమీ టెక్స్ట్ బుక్స్ చెప్పారు కదా, 16 to 20 మధ్యలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్స్. సో అన్ని అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ దొరకవు అనుకునే వాళ్ళు ఒక మంచి మెటీరియల్ తీసుకొని బాగా చెప్పిన అంటే ఎలా ఉండాలంటే ఆ మెటీరియల్ టాపిక్ ఉండాలి, ప్రతి టాపిక్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉండాలి. సో అలాంటి మెటీరియల్ తీసుకుంటే సరిపోతుంది సైకాలజీ. సో ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకైతే ఏ సబ్జెక్టులు సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ అంటే సైన్స్ అండ్ సోషల్ కలిపి ఉంటుంది. సో ఈ సబ్జెక్టులు అన్నీ ఎన్ని మార్కులు ఉంటాయి, 150 మార్క్స్కి ఉంటాయి. తర్వాత ఎస్ఏ వాళ్ళకైతే ఏముంటాయి, ఇది ఎస్జిటి. ఎస్ఏ వాళ్ళకైతే ఏముంటాయి, సైకాలజీ ఉంటుంది, తర్వాత తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్, తర్వాత ఎస్ఏ సబ్జెక్టు అంటే వాళ్ళది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ ఈ మొత్తం కూడా ఏముంటాయి 150 మార్క్స్కి ఉంటాయి. అంటే ఇది 30 మార్క్స్, ఇది 30 మార్క్స్, ఇది 30 మార్క్స్, ఇది 60 మార్క్స్. సో మళ్ళీ వీటిలో ఏముంటాయంటే 24 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. ఇక్కడ ఈవీఎస్ సైన్స్ అండ్ సోషల్ కలిపి ఉంటుంది అన్నాను కదా, సైన్స్ 15 మార్క్స్, సోషల్ 15 మార్క్స్, 15 మార్క్స్లో 9 మార్క్స్ కంటెంట్, 3 మార్క్స్ మెథడాలజీ, ఇలా ఉంటుంది ప్రతిదీ కూడా. మీరు 1 to 10 టెక్స్ట్ బుక్స్ అనేది కన్ఫామ్గా ఏ సిలబస్ అంటే 3 to 9th ఏమో న్యూ సిలబస్, 10th అనేది ఓల్డ్ సిలబస్ కన్ఫామ్గా మీ దగ్గర ఉండాలి. ఒకవేళ లేకపోయినా సరే, బయట దొరకకపోయినా సరే మీరు పీడిఎఫ్లు జెరాక్స్ తీసుకోండి. ఇంగ్లీష్ అయితే నేను ఆల్రెడీ రాశాను కదా, ఆ పీడిఎఫ్తో జనరల్ గ్రామర్ ఉంటే సరిపోద్ది. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు అయితే, తెలుగు అయితే టెక్స్ట్ బుక్ లేకపోతే ఖచ్చితంగా జెరాక్స్ అయినా తీసుకోవాలి. ఎందుకంటే కంటెంట్ ఉంటుంది కదా, కంటెంట్లో ఏ క్వశ్చన్ ఎలా ఇస్తారో మనం చెప్పలేము. సో ఆ క్వశ్చన్ ఎలా ఇస్తారో, ఒక పాఠం మధ్యలో ఒక డైలాగ్ తీసి ఎవరు చెప్పారు, లేకపోతే ఈ డైలాగ్ ఏ పాఠంలోది, లేకపోతే ఈ డైలాగ్ అలా ఈ ప్రక్రియ ఏంటి, ఇతరత్వం ఏంటి, రచయిత ఎవరు, ఇలా ప్రతిదీ వాడేస్తూ ఎలా అన్నా ఇవ్వచ్చు. సో ప్రతిదీ కూడా మన టెక్స్ట్ బుక్స్ ఉండాలి. మెటీరియల్స్ ఉన్నాయి కదా అని టెక్స్ట్ బుక్స్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే మెటీరియల్స్లో అన్ని పాయింట్స్ కవర్ అవ్వవు. సో మనకు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ఉండాలి. టెక్స్ట్ బుక్ లేకపోతే నేను ఇక్కడ ఒక వెబ్సైట్ రాస్తున్నాను చూడండి, csc.ap.gov.in ఈ వెబ్సైట్లోని మీరు టెక్స్ట్ బుక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. మీకు ఏవైతే లేవో ఆ టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్ జెరాక్స్ తీసుకుంటే మీకు సరిపోద్ది. సో 1 to టెక్స్ట్ బుక్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి. తర్వాత ఏంటంటే మనం టైం టేబుల్ వేసుకోవాలి. ఆ టైం టేబుల్ ఎలా ఉండాలంటే అందరూ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసి రోజంతా చదివిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే వర్క్ చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో మీరు ఎంత టైం అయితే స్టడీకి కేటాయిస్తున్నారో ఆ టైంలోని ఆ టయాన్ని మీరు ఈ సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఎస్జిటి వాళ్ళు అయితే ఈ సబ్జెక్టులు, ఎస్ఏ వాళ్ళు అయితే ఈ సబ్జెక్టులు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి అనేది మీరు ఒక ఆలోచన. ఎందుకంటే మీకు అన్ని సబ్జెక్టులు అందరికీ బాగా వచ్చేస్తాయని చెప్పలేము. ఇప్పుడు మ్యాథ్స్ ఉందంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కష్టంగా అనిపించవచ్చు, ఇంగ్లీష్ ఉందంటే తెలుగు మీడియం వాళ్ళు కష్టంగా అనిపించవచ్చు, ఇప్పుడు సోషల్ ఉందంటే హెవీ సిలబస్ కాబట్టి ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు అయితే ఈవీఎస్ కదా, 8th వరకు కదా, సోషల్ సైన్స్ తక్కువ టైం కేటాయించాలి అనుకోకండి, ఎందుకంటే డిఎస్సికి సోషల్ సైన్స్ డివైడ్ అయిపోతాయి. ఇప్పటి నుంచి చదువుకుంటే డిఎస్సికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో సోషల్ సైన్స్కి తక్కువ మార్కులు కదా అని చెప్పి తక్కువ టైం కేటాయించకండి. దానికి కూడా ఈ సబ్జెక్టులాగే ఎంత టైం కేటాయిస్తున్నారో సోషల్కి అంత టైం, సైన్స్కి అంత టైం కేటాయించండి, ఎందుకంటే సైన్స్ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది. సో అలా కేటాయించుకోవడం వల్ల మీకు డిఎస్సికి ఈజీగా ఉంటుంది. సో టెట్ కూడా మీరు ప్రతి లైన్ టు లైన్ చదవడం వల్ల 120+ స్కోర్ ఈజీగా సాధించవచ్చు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఉన్నా సరే లైన్ టు లైన్ చదివి తర్వాత ఇంకేంటి టైం టేబుల్ చెప్తున్నాను కదా, టైం టేబుల్ అలా వేసుకోవాలంటే మీకు పాజిటివ్గా ఉన్నది ఏంటి, నెగిటివ్ అంటే మీకు కష్టంగా అనిపించిన సబ్జెక్ట్ అంటే డిఫికల్ట్గా అనిపించిన సబ్జెక్ట్ ఏంటి, ఈజీగా అనిపించిన సబ్జెక్ట్ ఏంటి, తర్వాత వాటి మార్క్స్ని బట్టి మనం ఎలా కేటాయించుకోవాలి అని మొత్తం ప్లాన్గా మీరు ఆల్రెడీ నేను టైం టేబుల్కి సంబంధించి ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఈ విధంగా మీరు టైం టేబుల్ వేసుకోవాలి. టైం టేబుల్ వేసుకున్న తర్వాత మీరు 1 to 10th టెక్స్ట్ బుక్స్ తీసుకోమని చెప్పాను కదా, టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుంది పేరాల్ వైజ్ ఉంటుంది. అందులో ఏది ఇంపార్టెంట్ అనేది మనం మొత్తం చదువుకొని అండర్లైన్ చేసుకుంటాం. సో మన మైండ్ అనేది పేరాల్ వైజ్లో ఉన్న బిట్స్ క్యాచ్ చేసి కన్నా పాయింట్ల వైజ్గా ఉన్నది త్వరగా క్యాచ్ చేస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలి, మెటీరియల్స్ తీసుకోవాలి. ఒకవేళ మెటీరియల్స్ తీసుకోకూడదు అనుకున్న వాళ్ళైతే నేను ఇప్పుడు నోట్స్లు ప్రిపేర్ చేస్తున్నాను కదా, పాయింట్ వైజ్ మీకు ఖాళీ ఉంటే పాయింట్ వైజ్ అలా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతిసారి అలా ప్రతిదీ కూడా బిట్ రూపంలో
మీరు ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు రివిజన్ అంటే లాస్ట్ తక్కువ టైం ఉంటుంది చూడు, ఆ టైంలో మీకు ఫాస్ట్గా చదువుకోవడానికి ఇంకా టెక్స్ట్ బుక్లు సెమ్ 1 సెమ్ 2 సెమ్ 3 ఇన్ని టెక్స్ట్ బుక్లు చదివే కన్నా మీకు ఆ మెటీరియల్ ఆ నోట్స్ చూసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. సో ఆ నోట్స్ ఎలా ఉండాలంటే ఏ చిన్న బిట్ కూడా మిస్ చేయకూడదు. ప్రతిదీ బిట్ వస్తుందన్న అవకాశం ఉన్న ప్రతిదీ కూడా మీరు రాసుకోవాలి. ఒకవేళ రాసుకోలేము అనుకున్న వాళ్ళు నేను నోట్స్ ఆల్రెడీ తయారు చేస్తున్నాను కదా అవి తీసుకోండి. లేకపోతే ఏదైనా మెటీరియల్స్లో మాత్రం అన్నీ కవర్ అవ్వు. టెక్స్ట్ బుక్స్ ఉండి ఖచ్చితంగా తర్వాత మెటీరియల్స్ తీసుకుంటే తీసుకోవచ్చేమో కానీ మెటీరియల్స్ తీసుకున్నాం కదా అని టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు అనుకోకూడదు ఎవరో కూడా. ఎందుకంటే మెటీరియల్స్ అన్ని పాయింట్లు కవర్ అవ్వవు. అందుకే నేను మెటీరియల్స్ చాలామంది అడుగుతున్నారు కానీ నేను ఏవి సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ మెటీరియల్లో వస్తాయని లేవు కదా. మెటీరియల్ ఎందుకంటే టెక్స్ట్ బుక్ చదువుకున్న తర్వాత మెటీరియల్ ఒక ఫాస్ట్ రివిజన్ కోసం అన్ని పాయింట్లు ఉండవు. ఒకవేళ మెటీరియల్స్ చదవాలనుకున్న వాళ్ళు మెటీరియల్ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని ఏ టాపిక్ అయితే చదువుతున్నారో ఆ టాపిక్ మెటీరియల్ అన్ని పాయింట్లు ఉన్నాయో లేదా ఒకవేళ లేకపోతే పక్కనే పెన్తో రాసేసుకోండి. అప్పుడు నెక్స్ట్ టైం చదివినట్టు మెటీరియల్లో డైరెక్ట్గా చదివేసుకోండి. అలా చేయండి తప్ప మెటీరియల్స్ ఉన్నాయి కదని టెక్స్ట్ బుక్ పూర్తిగా వదిలేకండి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఆ మెటీరియల్స్ ఎలాంటివి తీసుకోవాలంటే ప్రతి టాపిక్ తర్వాత ఎక్కువ బిట్స్ ఉంటాయి చూడండి, ప్రాక్టీస్ బిట్స్ అలాంటివి తీసుకోండి. ఎందుకంటే పై 3 ఎంత చేసినా మీరు ఎగ్జామ్లో ఎంత అటెంప్ట్ చేస్తున్నారన్నదే కావాలి. సో ఎగ్జామ్లో మనం తప్పులు లేకుండా చేయాలంటే ప్రాక్టీస్ బిట్స్ అంటే ప్రాక్టీస్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ చదివేస్తున్నా సరే మనకి ఎంత వచ్చిందో అవగాహన ఉండదు. బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అది ఎంతవరకు వచ్చిందనేది మనం తెలుసుకోగలం. అలా తెలిసినప్పుడే మనకి ఆ టాపిక్ మీద ఒక అవగాహన వస్తుంది. ఇది ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా మళ్ళీ చదవాలా వద్దా అనేది ఒక అవగాహన వస్తుంది. సో ప్రాక్టీస్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆఫ్లైన్లో టెస్టులు పెట్టినా లేకపోతే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నా లేకపోతే ఈ పాయింట్ వైజ్లో రాసేసుకుంటారు కదా, అలా మీ ఇష్టం. ఎలా అన్నా సరే ఆ టాపిక్ సంబంధించి పూర్తి ఒక 99% మీకు వచ్చేసి ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ చదవాలి. సో ప్రాక్టీస్ బిట్స్ కోసం ఇప్పుడు చాలా బుక్స్ వస్తున్నాయి, లేకపోతే మెటీరియల్స్లోనే ప్రాక్టీస్ బిట్స్ ప్రతి టాపిక్ తర్వాత చాలా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏదైతే కష్టంగా ఉందో అలాంటి సబ్జెక్ట్ కూడా ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పాయింట్లు సంబంధించి 1 to 10 టెక్స్ట్ బుక్లు ఉండాలి. టైం టేబుల్ పర్ఫెక్ట్గా వేసుకొని దాన్ని ఫాలో అవ్వాలి. తర్వాత మెటీరియల్స్ అనేవి ఒకవేళ మెటీరియల్స్ లేకపోతే నోట్స్లో రాసుకోవడం లేకపోతే నేను రాసిన మెటీరియల్స్ తీసుకోవడం మీ ఇష్టం, ఏదైనా చేయాలి. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ పై వాటి 3 కంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదివినా సరే ప్రాక్టీస్ చేయకుండా మీరు వెళ్ళి డైరెక్ట్గా ఎగ్జామ్లో రాసేస్తే మీరు స్కోర్ అయ్యేందుకు మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఆ మిస్టేక్స్ ముందే తెలుసుకొని దాన్ని కరెక్షన్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో కరెక్ట్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు ప్రాపర్గా చదివితే ఖచ్చితంగా 120+ సాధించగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.